ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గాయత్రి, ఇప్పుడెలా? అక్క, నువ్వేం కంగారు పడుకో. పట్టుమని నలుగురు ముత్తైదులు మన కొంపకు రాలేదంటే అబ్బాబ్బాబ్బా బయట మనకి ఎంత పేరుందో. అయ్యో బుస్సు, అంత ఈ మహాతల్లి వల్లే. అత్తయ్య, మా అక్కని అవమానించడమే పనిగా పెట్టుకున్నారా? ఇప్పుడు వదిన్ని మాటలంటే సరిపోదు, ఏదైనా ఉపాయం ఆలోచించండి. అమ్మా, నువ్వే ఈ ఉపద్రవం నుంచి కాపాడాలి. అత్తయ్య గారు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మన ఇంట్లో నేను, వాసుకి, గాయత్రి, ఊర్వశులు ముత్తైదువులమే కదా. అవునమ్మా, మీరు నలుగురు అయినాలు తీసుకుంటే సరిపోతుంది. పంతులు గారు, అలా ఇచ్చిన నలుగురు అవుతారు కదా, మీరేమైనా ఆడపంతులా ఏంటి? అక్క, నువ్వు ఇక్కడున్న ముత్తైదువులకి వాయిన సమర్పిస్తూ ఉండు. 5వ ముత్తైదు వస్తారు. ఎవరొస్తారే? నువ్వు ముందు నేను చెప్తాను. పంతులు గారు, ఇప్పించండి వాయనం. అలాగేనమ్మా. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం. దీర్ఘ సుమంగళి భవ. లేమ్మా. వాసుకి నూరా. సరే అక్క. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మీ నాశనమేనే నేను కోరుకునేది. ఊర్వశి, రావే. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మీ అక్క చెల్లెలిద్దరినీ ఇంటి నుంచి తరిమేసి నేను ఈ ఆస్తి అనుభవించాలని నా కోరిక. అది త్వరలో తీరుతుంది. ఆయన ఇప్పుడు 5వ ముత్తైదువుగా ఎవరొస్తారో చూస్తాను. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మరి 5వ ముత్తైదువేది? ఈ పాటికి రావాలి కదా. అమ్మ గాయత్రి, 5వ ముత్తైదు ఎక్కడమ్మా? 5వ ముత్తైదు ఉన్నారత్తయ్య. ఎక్కడుంది తను? త్వరగా రమ్మను. గాయత్రి, అక్క నువ్వుండి చెప్తాను. గాయత్రి ఎక్కడున్నారు? ఒక నిమిషం. 5వ ముత్తైదువు ఎవరో కాదు, మన ఇంటి తులసమ్మ. తులసమ్మ? తులసమ్మ ముత్తైదువు ఎలా అవుతుంది? పంతులు గారు, అమ్మా, తులసమ్మ ముత్తైదువే కదా? తులసమ్మ ముత్తైదువే. అయితే తులసమ్మకి వాయనం ఇస్తే ముత్తైదువికి వాయనం ఇచ్చినట్టే కదా? ఇచ్చినట్టే అమ్మా.